శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనం గురుచరిత్ర పారాయణం 43వ అధ్యాయంలో ఉన్నామండి. నిన్న చెప్పుకున్నాం కదా, ఆ తల్లికి వ్రతం చేసుకోవాలని ఉందని. మరి ఏం జరిగింది చూద్దాం. ప్రతి భాద్రపద శుక్ల చతుర్దశి నాడు 14 ముడులు వేసిన ఎర్రని తోరము సిద్ధము చేసుకుని ప్రవహించే నీటిలో స్నానము చేసి ఎర్రని చీర కట్టుకుని ఆకులతో ఒక కలశము స్థాపించాలి. ఆ వ్రతం చేసుకోవాలని ఆ తల్లికి కోరిక కలిగినప్పుడు ఒక ముత్తైదు చెప్తుందండి, ఇలా ఇలా చేసుకోవాలని. ఆ విధానాన్ని ఇక్కడ చెప్తున్నారు. అయితే ఒక క్రొత్త వస్త్రము మీద గంధముతో అష్టదళ పద్మము గీచి దానిపైన దర్భలతో చేసిన సర్పాకృతి నుంచి శేషశయమైన చతుర్భుజిని ద్వాదశాక్షరి మంత్రముతో కానీ, చూడండి అక్కడ దర్భలతో అంటే సర్పాన్ని తయారు చేసి, అంటే ఆయన మహావిష్ణువు కదండి, శేషదర్పం మీద పడుకుంటారు కదా, ఆ విధంగా శేషాశి అయిన చతుర్భుజుని ద్వాదశాక్షరి మంత్రముతో కానీ పురుష సూక్త విధానముతో కానీ యథాశక్తి పూజించాలి. తరువాత ఆ తోరము కుడి చేతికి కట్టుకుని పాత తోరము విసర్జించాలి. తరువాత గోధుమ పిండి వంట నివేదించి దక్షిణతో సహా ఒక వేద విప్రునికి దానమియ్యాలి. తరువాత యథాశక్తి బ్రాహ్మణులకు భోజనము పెట్టాలి. ఇలా 14 సంవత్సరాలు చేశాక 14 కుండలు దానమిస్తే అన్ని పురుషార్థాలు సిద్ధిస్తాయటండి. ఇలా చెప్పి ఆ ముత్తైదువు సుశీలాదేవి చేత కూడా అనంత వ్రతము చేయించిందట. తర్వాత ఆమె తన భర్తతో కలిసి బయలుదేరి ఆ వ్రతమహిమ అన్నట్లు దారిలోనే ఒక పట్టణంలోని పౌరులు ఆ దంపతులకు ఎదురొచ్చి వారిని అక్కడే ఉండమని ప్రార్థించారట. అక్కడ కొంతకాలము కౌండిన్యుడు శ్రీమంతుడై సుఖంగా నివసించాడటండి. చూసారా, నివసించి ఒక రోజున కౌండిన్యుడు తన భార్య చేతికున్న తోరము చూచి, ఇదేమిటి, నన్ను వశం చేసుకోవడానికి ఈ ఎర్రని తోరం ధరించావా ఏమి అని అడిగాడట. అది అనంత తోరమని, దాని మహిమ వల్లనే తమకు సిరి సంపదలు వచ్చాయని ఆమె చెప్పిన నమ్మక అతడు దానిని తెంచి నిప్పులో పడేశాడట. కొద్ది కాలంలో వారింట దొంగలు పడి సర్వము దోచుకుపోయారు. అప్పుడు కౌండిన్యుడు తన తప్పిదము గుర్తించి ఎలాగైనా అనంతుని దర్శించి ఆయనను శరణు పొందనిదే భోజనమైనా చేయనని శపథము చేసి అనంత అనంత అని కేకలు వేస్తూ ఒక అడవిలో వెదగసాగాడట. దారిలో ఒక చోట పూత కాయలు కాయని ఒక పెద్ద మామిడి చెట్టు చూచాడు. అదేమి చిత్రమో గాని దాని మీద ఒక్క పక్షైనా వాలలేదు. కౌండిన్యుడు అనంతుడు ఎక్కడా అని అడుగగా, చెట్టు నాకే ఆయన దర్శనము లభించలేదు అని చెప్పిందట. నీకు కనిపిస్తే నా దుస్థితి గురించి ఆయనకు నివేదించు అని చెప్పింది. ఆ ముని మరొక చోట ఒక గడ్డి పరకైనా కొరకని ఆవును దూడను చూచి వాటిని అడిగాడు. అవి కూడా అలానే చెప్పాయట. మరొక చోట అటువంటి ఆంబోతే కనిపించి అలానే చెప్పిందట. ఇంకొంత దూరం వెళ్ళాక కౌండిన్యునికి 2 కొలనులు కనిపించాయి. ఒక దానిలోని నీరు మరొక దానిలోకి ప్రవహిస్తున్నది. వాటి దగ్గర ఎక్కడా ఒక్క కొంగైనా వాలలేదట. అవి కూడా అనంతుని గురించి అతనికి అలాగే చెప్పాయట. తర్వాత ఒక గాడిద ఒక ఏనుగు కనిపించి అనంతుడు తమకెక్కడా కనిపించలేదన్నాయట. చూసారా, మరి 43వ అధ్యాయంలోని కథ రేపు చెప్పుకుందామండి. అంతవరకు జై గురుదత్త, శ్రీ గురుదత్త.